ఇప్పుడు అక్కడ ఒక సమాధుల దొడ్డిని మనము చూస్తూ ఉన్నాం. ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తున్నాం. ఇతన్ని చూసినప్పుడు ఇతను ఎలా ఉన్నాడండి? భయంకరంగా. మరి వాక్యములో ఉంది దిగంబరిగా ఉన్నాడని. అతనికి సంకెళ్ళు వేయబడి ఉంది. అతనిలో అనేకమైన అపవిత్రాత్మలు కలిగి అతని యొక్క పడక, అతని యొక్క సమస్తము ఇంట్లో ఉండడం అనేసి ఎక్కడ ఉంటున్నాడండి? సమాధుల తోటలో అతను ఉంటూ ఉన్నాడు. అంతేకాదు అతని సంకెళ్ళు కూడా ఏం చేస్తున్నాడంటండి? తెంపేసుకుంటూ ఉన్నాడు. సో మరి శిష్యులైతే అతన్ని చూచి భయపడుతూ ఉన్నారు. మరి ఇతని యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దిగజారిన స్థితిలోనికి ఇతను వెళ్ళిపోయాడు అంటే, అపవిత్రాత్మలు ఒక మనిషిని ఈ విధంగా మార్చగలవు. మంచి మనిషిని చెడ్డ మనిషిగా మార్చగలవు. కాబట్టి అపవిత్రాత్మలు ఇతనిలో ఒకటి కాదు, రెండు కాదు, 2000 దెయ్యములు పట్టి అతని జీవితము ఎలా ఉందండి? నరకప్రాయంగా ఉన్నది. అపవిత్రాత్మలు ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడండి? తన్ని తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. రాళ్లతో తన యొక్క శరీరాన్ని కుళ్ళబొడుచుకుంటూ ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. మనం కూడా అపవిత్రాత్మలకు, చీకటి శక్తులకు గనక చోటిస్తే గనక ఒకరి జీవితము ఇంత భయంకరంగా మార్చబడుతుంది. సో ఇతని యొక్క జీవితము ఇలాగూ ఉన్నప్పుడు మరి ప్రభువారు ఇతన్ని దర్శించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అతన్ని దర్శించి మరి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను అంటూ ఉన్నాడు, దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్నెందుకు నువ్వు బాధ పెడుతూ ఉన్నావని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ పేరేంటి అని అడుగుతూ ఉంటే చూడండి, ఆ చుట్టూ కూడా దురాత్మలు అతన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, అతన్ని అదుపు చేస్తూ ఉన్నాయి. అతను అంటూ ఉన్నాడు సేన అని చెప్తూ ఉన్నాడు. వ్యక్తి ఒకతనే కానీ ఎన్ని దెయ్యాలు ఉన్నాయి చూసారా? 2000 దెయ్యాలు. అంటే ఒక వ్యక్తిని ఇన్ని దెయ్యాలు ఆవరించగలవు. అతన్ని ఏం చేస్తున్నాయంటే అవి హింసిస్తూ ఉన్నాయి, భయపెడుతూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. సో మనం కూడా అపవాదికి చోటు ఇచ్చినప్పుడు దెయ్యాలు, దురాత్మలు ఈ విధంగా ఒక వ్యక్తిని బాధపరుస్తూ ఉంటాయి, టార్మెంట్ చేస్తూ ఉంటాయి, మరి ఎంతో హింసిస్తూ ఉంటాయి. ఆ హింస పక్క వాళ్ళకి కనబడదు కానీ ఆ వ్యక్తులకే కనబడుతూ ఉంది. అతని చుట్టూ ఏ విధంగా ఆవరించినవో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభువారు దయ చూపించి మరి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. అపవిత్రాత్మలను గద్దిస్తూ ఉన్నప్పుడు అవి అడుగుతున్నాయి, ప్రభా మేము ఆ పందులు దాంట్లోకి వెళ్ళిపోతాం నాయన, మమ్మల్ని అందులోనికి పంపించేయమని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువారు ఆజ్ఞాపించినప్పుడు చూస్తున్నాం ఇతనిలోని దెయ్యాలు ఇందులోకి వెళ్ళిపోయినాయండి, పందుల్లోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అన్ని దెయ్యాలు అతని చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దెయ్యములు 2000 దెయ్యములు ఎప్పుడైతే ఆ పందుల్లోనికి వెళ్ళిపోయినవో మరి ఆ శక్తులు ఏ విధంగా అంటే ఒక చీకటి శక్తి ఒక మనిషిలో కూడా ఏ విధంగా ప్రవేశిస్తుందో మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఈ యొక్క పందుల్లోనికి ఈ యొక్క దురాత్మలు వెళ్ళిపోయినవి. ఆ దురాత్మలు ప్రపాతములోనికి అంటే ఆ సముద్రం నడుములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ ఆ సముద్రంలో పడి చచ్చిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ తరువాత ఆ పందుల మందను మేపేవారు వాళ్ళందరూ కూడా ఊళ్ళోని వారు అందరూ కూడా మరి ఎంతో ప్రభువును వెళ్ళిపోమ్మని అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ తరువాత ఇతను విడిపించబడ్డాక అతను ఏం చేశాడండి? బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై మరి చక్కగా కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అలాగూ ఈ వ్యక్తి మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రాత్మలు కూడా మన జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు
ఒక మనిషి జీవితం ఈ విధంగా బాగుపడుతుందని ఈ దినం మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇతను మరి అంటూ ఉన్నాడు, ప్రభువా మరి నేను నీతో పాటు వచ్చేస్తాను నాయన, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు వచ్చేస్తాను అని అంటూ ఉన్నప్పుడు ప్రభువారు అంటున్నారు, మొదట నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు చేసిన గొప్ప కార్యాలు తెలియచేయమని చెప్పారు. మరి అతను అలాగూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఊరిలోనే గొప్ప స్వార్థికుడిగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా అపవిత్రాత్మల నుంచి విడుదల పొందాలి. మన ఇంటిలోని వారిని మనం ఏం చేయాలండి? రక్షించుకోవాలి. మన గృహంలోని వారిని మనకి తెలియాలి. దెయ్యం పట్టిన వారి లక్షణాలు మనలో ఉన్నాయా, మన కుటుంబంలో ఎవరిలో ఉన్నావో మనం గుర్తించి మనం విడుదల పొంది వారి విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. విన్న మాటలన్నిటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం గెరాసీన్ల ఆ దేశంలో ఉన్న శాన దెయ్యములు పట్టిన వ్యక్తిని